ఒకప్పుడు టాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీస్ విరివిగా వచ్చేవి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎన్టీఆర్ కృష్ణ, కృష్ణ శోభన్ బాబు ఇలా అద్దిరిపోయే కాంబినేషన్స్ తో సినిమాలు తెరకెక్కేవి. మహా సంగ్రామం, వారసుడు లాంటి సినిమాల తర్వాత అవి దాదాపు కనుమరుగైపోయాయి. అయితే RRR తర్వాత తెలుగులో మల్టీ స్టారర్ సినిమాలకు మళ్లీ క్రేజ్ పెరిగింది. గతంలో మల్టీ స్టారర్ సినిమాలంటే ఆమడ దూరం ఉండే హీరోలు మారిన ట్రెండ్ కు అనుగుణంగా ఇద్దరు ముగ్గురు హీరోలతో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారు. కొందరైతే ఏకంగా తన స్టార్డమ్ ను పక్కన పెట్టి నెగటివ్ రోల్స్ కూడా ఎంచుకుంటున్నారు. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, తమిళ సూపర్ స్టార్ సూర్య కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఆ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య విలన్ గా చేయబోతున్నాడనేది తాజా గాసిప్. టాలీవుడ్ లో తెగ హల్చల్ చేస్తున్న ఈ ప్రచారంలో ఎంత నిజముందో గానీ అదే జరిగితే సినిమా అద్దిరిపోతుందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమిళ్లో సూపర్ స్టార్ సూర్యకు తెలుగులోనూ లక్షలాది మంది అభిమానులున్నారు. దీంతో ఆయన నెగటివ్ రోల్లో నటిస్తారనే టాక్ హీట్ పుట్టిస్తోంది. గతంలో 24 అనే చిత్రంలో ద్విపాత్రాభినయం చేసిన సూర్య ఓ క్యారెక్టర్ లో నెగటివ్ పాత్ర పోషించారు. విక్రమ్ సినిమాలో కూడా చివర్లో రోలెక్స్ పాత్రలో నెగటివిటీ చూపించారు. ఇక రామ్ చరణ్ తో సినిమాలో పూర్తి స్థాయి విలన్ గా నటిస్తారనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఈ ఇద్దరు హీరోలు కలిసి మల్టీ స్టారర్ చేయబోతున్నారంటూ కొద్ది కాలం నుంచి వార్తలు వస్తున్నాయి, కానీ అధికారికంగా ఎవరూ ధృవీకరించలేదు. ఇదే సమయంలో సూర్య విలన్ అంటూ జరుగుతున్న ప్రచారం మరింత హీట్ పెంచుతోంది. రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇది పాన్ ఇండియా సినిమా. ఇందులోనే చరణ్ తో సూర్య ఫైట్ చేయబోతున్నాడనే ప్రచారం. విలన్ అంటే ఇలా ఉంటారా అనే విధంగా సూర్య క్యారెక్టర్ ఉండబోతోందంటున్నారు. పూర్తిగా ఫుల్ లెంత్ విలన్ పాత్రలో సూర్య కనిపిస్తారనేది ప్రస్తుతం సౌత్ లో ట్రెండింగ్ న్యూస్ అయిపోయింది.